నగరంలో నాలాలు కుప్పకూలుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్డుపై నాలా కూలుతుందో తెలియక భయపడుతున్నారు ప్రజలు. నిజాం కాలంలో కట్టిన నాలాలు ఇంకా అలాగే ఉండటం, వాటి స్థిరత్వంతో పాటు నిర్వహణ పట్టించుకోకపోవడంతో నాలాలు కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో వరద నీటితో నానుతున్న పాతకాలం నాటి నాలాలు పడిపోతున్నాయి. నాలాల్లో పూడికతీత కోసం కోట్లు ఖర్చు పెడుతున్న బల్దియా రహదారుల కింద ఉన్న నాలాల స్థిరత్వాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలు నగరంలో ఇంకా కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన నాలాలు, వాటి స్లాబులు ఎలా ఉన్నాయి, ఏ మేరకు దెబ్బతిన్నాయనే అంశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. నాలాల కింద ఏమేమున్నాయో తెలిపే ఇన్వెంటరీ జీహెచ్ఎంసీ దగ్గర లేదు. దీంతో ఏ నాలా కింద ఏముందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. తాజాగా బంజారాహిల్స్ మహేశ్వరి టవర్స్ దగ్గర నాలాలో భారీ వాటర్ ట్యాంకర్ దిగబడడంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. నాలాలున్న ప్రాంతాల్లో హెచ్చరికలు, బోర్డులు ఏర్పాటు చేయలేదు. బంజారాహిల్స్ మహేశ్వరి టవర్స్ దగ్గర నాలా దగ్గర స్లాబ్ను ముందే పరిశీలించి రిపేర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు జనం. గోషామహల్ చాక్నావాడి నాలా 2 ఏళ్లలో 5 సార్లు కుంగింది. ఓసారి సాయంత్రం మార్కెట్ జరుగుతుండగానే నాలా కుప్పకూలింది. దీంతో కార్లు, బైక్లు అన్నీ అందులో పడిపోయాయి. నాలాలు కూలిన చోట రిపేర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. నాలా స్టెబిలిటీ టెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. గతంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా, మియాపూర్ దీప్తి శ్రీనగర్, ఎన్టీఆర్ మార్గ్, తాడ్బండ్, హిమాయత్ నగర్, కోటి, రామంతపూర్ ప్రాంతాల్లో నాలాలు కుప్పకూలాయి. నగరంలో మొత్తం 1200 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ నాలాలున్నాయి. వీటిలో 60% పైగా 1970 కంటే ముందు కట్టినవే. ఇందులో 390 కిలోమీటర్ల నాలాలను వెంటనే రిపేర్ చేయాలని గతంలో అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. 950 కోట్లతో ఎస్ఎన్డిపి కింద కొత్తగా బాక్సు డ్రైన్ పనులు చేస్తున్నారు. పురాతన నాలాలను అలాగే వదిలేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలాల్లో పూడికతీతల కోసం ఏటా 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా రోడ్ల అండర్ గ్రౌండ్ నాలాల పరిస్థితిని పట్టించుకోవడం లేదు అధికారులు. అదృష్టవశాత్తు నాలాల్లో వాహనాలు పడిపోయినప్పుడు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అదే ప్రమాదం తీవ్రమైతే పరిస్థితి మరోలా ఉండేది. వాహనాల రాకపోకలతో నాలాలపై మీద రోడ్లు దెబ్బతినే ప్రమాదాలున్నా వాటిని తనిఖీలు చేయడం లేదు. అండర్ గ్రౌండ్ నాలాలకు మాస్టర్ ప్లాన్ లేదు. అక్రమ నిర్మాణాల కారణంగా నాలా పరిసరాలు బలహీనమవుతున్నాయి. నాలాలకు అడ్డుగా ఉన్న పైప్ లైన్లు తరలించడం, నాలాల్లో చెత్తా చెదారాలు చేరకుండా చూడాల్సి ఉంది. అయితే నాలాలపై కాంక్రీట్ స్లాబ్ల వల్ల మరమ్మతులు చేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. ఓల్డ్ సిటీతో పాటు అంబర్పేట్, విజయనగర్ కాలనీ, మలక్పేట్, ముషీరాబాద్, రామ్నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పురాతన నాలాలున్నాయని చెబుతున్నారు. పురాతన నాలాలను రిపేర్ చేయాలంటున్నారు స్థానికులు. నాలాలున్న చోట్ల వాటర్ ట్యాంకర్లు, టిప్పర్లు, రెడీమిక్స్ వాహనాలు, భారీ లారీలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్నారు.